మాల ఇటీవల కాలంలో విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి మాల. ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీలు ఈరోజు ఈ మాలను ధరించడం జరుగుతుంది. అంటే ఈ మాలను ధరించడం వల్ల మంచి జరుగుతుందనే ఒక విశ్వాసంతో ఈరోజు చాలా మంది ఈ మాలను ధరించడం జరుగుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలలో ధనుష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకా అనేక మంది పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఈరోజు ఈ కరుంగలి మాలను ధరించడం జరుగుతుంది. అంటే కరుంగలి మాల అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది. కరుంగలి చెట్టు నుండి వచ్చినటువంటి బెరడుల ద్వారా వీటిని పూసలుగా తయారు చేసి ఒక మాలగా తయారు చేయడం జరుగుతుంది. ఇది జరుగుతుంది అక్కడి నుండే ఇది విశిష్ట ప్రాచుర్యంలోకి రావడం జరుగుతుంది. అంటే సాధారణంగా కరుంగలి మాల ధరిస్తే ఎలాంటి సాధారణ నియమాలను పాటిస్తే సరిపోతుంది. కానీ మనం కనుక చూసినట్లయితే ఏ మాల ధరించినా కూడా ఆ మాలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలతోని ఆ మాలను వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ మాల వేసినట్లయితే ఆ నియమాలను తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అయ్యప్ప స్వామి మాల వేసినాం అనుకోండి, ఒక మండల కాలానికి అంటే 41 రోజులు విశిష్టమైనటువంటి నియమాలతో పాటిస్తూ, అంటే ఉదయం 4 గంటలకే లేచి స్నానం ఆచరించి పూజ చేసి ఒంటి పూట భోజనం చేసి మళ్ళీ రాత్రి ఆరతి తీసుకున్న తర్వాత మాత్రమే దాని ఆ పూజ యొక్క నియమాలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి మాల తీసుకున్నా, ఏ మాల తీసుకున్నా కూడా కొన్ని నియమాలు ఉండడం జరిగింది. కానీ ఈ కరుంగలి మాలకు సాధారణ నియమాలు, మనం రోజువారీగా ఏ నియమాలను అయితే పాటించడం జరుగుతుందో ఆ నియమాలను పాటించడం వల్ల ఈ మాల ధరించవచ్చు. కాబట్టి అందుకనే చాలా మంది, అంటే ఈ మాలకు ఉన్నటువంటి ఒక మంచి ప్రయోజనాలు ఏంటంటే, ఈ మాల ధరించడం వల్ల ఏవైతే నెగిటివ్ శక్తులు ఉన్నాయో, ప్రతికూల శక్తులు ఉన్నాయో, ప్రతికూల శక్తులకు దూరంగా ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఆధ్యాత్మిక రక్షణ మెరుగుపడడం జరుగుతుంది. మరే విధంగా ఏదైతే ఈ మాల ధరించిన వాళ్ళ వ్యక్తులు ఉంటారో ఆ మాల ధరించిన వారికి ప్రశాంతత పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రశాంతత పెరుగుతుందో మనం ఏ పని ప్రారంభించినా కూడా, ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో విజయం సాధించడం జరుగుతుంది. అదే విధంగా